నాడులో కొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేపుతూ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా ఆర్థిక మంత్రి డాక్టర్ ఎన్ మరియా విల్సన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రజా సంక్షేమం, విద్య, మహిళా సాధికారత, క్రీడల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈసారి తమిళనాడు బడ్జెట్లో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించారు. వైద్యం, ప్రజారోగ్య శాఖకు 23,353 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ ప్రకటించారు. ఇక ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా నిధులు కేటాయించింది. వివాహం సందర్భంగా మహిళలకు 8 గ్రాముల బంగారు నాణెం, పట్టుచీర అందించే సోదరుల బహుమతి పథకం కోసం 812 కోట్ల రూపాయలు కేటాయించింది. విద్యార్థుల కోసం కూడా బడ్జెట్లో ప్రత్యేక ప్రకటనలు చేశారు. కళాశాల విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించే వెట్రీ ల్యాప్టాప్ పథకం అమలుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా ఆర్థిక మంత్రి తెలిపారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. அனைவருக்கும் சம வாய்ப்பினை வழங்கி அதன் மூலம் சமூக நீதியினை நிலைநாட்டும் மாநிலமாகவும் 2036ஆம் ஆண்டுக்குள் $1.5 டிரில்லியன் பொருளாதாரம் கொண்ட மாநிலமாகவும் உயர்த்த தேவையான சமூக பொருளாதாரம் மற்றும் மனிதவள முதலீடுகளை மேற்கொள்வதற்கு நமது அரசு உறுதி பூண்டுள்ளது. இந்த தொலைநோக்க பார்வை முன்னெடுத்து செல்லும் வகையில் அரசு வெற்றி தமிழகம் தொலைநோக்கு திட்டங்கள் கொள்கையை ஆவணத்தில் இடம்பெற்றுள்ள திட்டங்களை நடைமுறைப்படுத்தும். வாழ்வாதார வாய்ப்புகளை உருவாக்குதல், சமூக நீதியை காத்தல், பசுமை பரப்பினை உயர்த்துதல் உள்ளிட்ட பல்வேறு துறை சார்ந்த முன் உரிமைகளை